హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇర్ఫాన్ బ్లాగ్స్. ఈ బ్లాగ్లో మనం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత మనం ఫోటోషూట్కి పోతున్నాం. ఫోటోషూట్ అండ్ ఇంకా ఏంటిదంటే రీల్స్ కూడా చేస్తాం. మన హర్షాబాయ్ కూడా వస్తుండు. మీరు పాత బ్లాగ్లో మీకు చూపెట్టిన హర్ష ఎవరో ఆయన కూడా వస్తుండు. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా మనతో వస్తున్నట. మనం రీల్స్ అనేది క్యాంప్లో షూట్ చేస్తాం. అక్కడ మొత్తం ఈ బ్లాగ్లో మీకు మొత్తం రీల్స్ మనం ఎట్లా చేస్తాం ఏంటిదో మొత్తం చూపెడతా. సో గాయ్స్, ఇగో ఇప్పుడే లేచిన. మార్నింగ్ ఫుట్బాల్ గేమ్ పోయి వచ్చి పండుకుంటే మళ్ళీ హర్షవర్ధన్ ఒకటే ఫోన్ల పైన ఫోన్లు చేస్తుండు. అన్న రీల్ షూట్ ఉందా అన్న అని. ఇక లేవకపోతే డైరెక్ట్ ఇక ఇంటికి వచ్చేసిండు. వీళ్ళు వచ్చి కూర్చున్నాడు. వచ్చి మళ్ళీ గేమ్ ఆడుతాడు. పోదాం పారా అంటే ఆగన్నారని చేశారా. వాడు షర్ట్లు ఇట్లు అన్నీ తెచ్చుకున్నాడు. షర్ట్లు సర్ది పోదాం పారా ఆరా. ఇక నువ్వు వాడు మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడుతాడు. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. పోదాం పా అన్న అని. సరే కాసి ఇప్పుడు మనం ఎక్కడ అంటే లొకేషన్ మనం క్యాంప్ కాడ పోతాం. క్యాంప్ కాడ పోయి అక్కడ చూపెడతాం మనం ఇప్పుడు రీల్స్ ఎట్లా చేస్తామో ఏంటో అనేది. మన ఇంకో వీడియోగ్రాఫర్ మన తమ్ముడు మనోడే హర్ష వాళ్ళ ఫ్రెండ్, వాడిని కూడా పికప్ చేసుకొని మనం అటు క్యాంప్కి వెళ్ళిపోతాం. పోయి మీకు అక్కడ చూపెడతా ఇంటితో మొత్తం. సో గాయ్స్, ఇక వీడే మన వీడియోగ్రాఫర్. రారా అది గట్టెట్టు పోతా నువ్వు. సో గాయ్స్, ఇక వీడే అనమాట మన ఫోటోగ్రాఫర్. ఇక వీడే రీల్స్ తీస్తాడు. వీడియో రీల్స్ ఘోరం అంటే ఘోరం తీస్తాడు. పేరేంటేనా అనేది అది స్పెట్స్ పెట్టుకో. అది అవో ఏయ్ టాక్ స్టార్ట్ చేసిన తెలుసా. హర్ష మన స్పెట్స్ పెట్టుకొని ఇప్పుడు బండి డ్రైవింగ్ వాడే చేస్తాడట. పోతాం క్యాంప్కి వెళ్ళిపోతున్నాం. ఇదే మన వంశీ బాయ్ హర్షవర్ధన్ మన వీడియోగ్రాఫర్కి మన జీటీ బండి కావాలట. వంశీ అందే జీటీ. అరే వంశీకి జీటీ గీసిరా కొంచెం, మా వాళ్ళు ఫోటోలు దిగుతారట. వాడు నువ్వు ఇవ్వకుంటుంటావారా నేను చెప్పినాక. గీసి ఇచ్చేసిండు. ఇక వాళ్ళు మనకి అవసరం లేదు, మనకి బండి అవసరం లేదు. మనకి ఏంటి అంటే మొత్తం మన ఎట్లుంటే తెలుసుగా, మొత్తం వైరల్. అది ఏంటిది విలన్ క్యారెక్టర్లే. మనకి ఈ బండ్లు సెట్ కావు. వీళ్ళు ఏంటిదంటే మన అది ఆ బ్లాగులు చేస్తారు, లవ్ డైలాగ్స్. ఇయో ఇంకోటి కూడా ఉన్నది. ఇది రామ్ది. ఇది ఇంతకుముందు చూపెట్టిన చూడు. ఇది వంశీది. అయ్యో ఈయనది బాయ్. థ్యాంక్ యూ చెప్తాడు. ఇట్స్ ఓకే అని చెప్పు. సో అది ఇప్పుడు బయలుదేరినాం మనం క్యాంప్కి. సో ఈ ఫంక్షనాలు కూడా మనదే. దీని గురించి సపరేట్గా ఒక బ్లాగ్ ఇస్తా. క్యాంప్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. హాఫ్ కిలోమీటర్ దాకా వచ్చేసినాం. ఇంకొక హాఫ్ కిలోమీటర్లో మనకు క్యాంప్ వచ్చేస్తుంది. అక్కడ పోయి ఇక రీల్స్ ఫోటోషూట్ చేయాలి. మన హర్షాబాయికి ఇచ్చిన బండి, హర్షాబాయి నడుపుతుండు. సో గాయ్స్, ఇగో మనం లొకేషన్ కాడికి వచ్చేసినాం. ఇడు మొత్తం గ్రీనరీ, ఫోటోషూట్ ఘోరం అంటే ఘోరం వస్తుంది. రీల్స్ కూడా ఈ డోర్స్ కాడ జబర్దస్త్ వస్తుంది. మన వెనక అక్కడ టవర్లు ఉన్నాయి చూడు, కరెంట్ టవర్లు. అక్కడ పోయి కూడా చేస్తే రీల్స్ జబర్దస్త్ వస్తాయి ఫోటోషూట్ ఉండగా. ఇది ఈ రీల్ ఈ లొకేషన్ కాడ మనం ఒకసారి రీల్ చేసినాం. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. ఇక మన హర్షాబాయ్ వాళ్ళ ఫ్రెండ్. నువ్వు పోనీ అబ్బోనిగా పోనీ బండి పోనీరా ఎర్రిపూక. సో గాయస్, ఇక బండి పెట్టేసిండు. నా బాయిదే వంశీ బాయిది బండి.
బాబు ఘోరంగా అంటే ఘోరంగా రీల్స్ వచ్చినాయి నీ బండి పైన జీటీ బండి పైన. విశాల్ ఏడి? విశాల్ లోపలికి ఎందుకు పోదాం? విశాల్కి లోపడేమో చిన్న పని ఉంటే లోపల పోదాం. వస్తాడు 2 minutes వస్తాడు. బండి పిల్లలు నడిపిల్లు రీల్స్ తీసిళ్ళు. ఇక ఆది ఒన్ను హర్ష నీ బండి పైన రీల్స్ ఇస్తుంది. జబర్దస్త్ ఉన్నాయన్న బండి. టైర్లు కొత్త చేయించినవాట కదా, మస్తు ఉన్నదన్న. ఘోరం అంటే ఘోరం ఉరుకుతుంది బండి, మనం నడపలేమంట. నీ బండి ఓన్లీ లెజెండ్స్ కదా బాయ్? ఏ విశాల్ బాయ్. హాయ్ విశాల్ బాయ్, హౌ ఆర్ యూ? ఎట్లా నడుస్తుంది మరి? ఓకే ఓకే బాయ్, మరి ఉంటా. సో గాయస్ ఇగో అయిపోయింది, వీడియోగ్రాఫర్ కూడా దింపేసినాం, ఫోటోషూట్ అయిపోయింది. రైట్ బాయ్ అది రైట్. సో హర్షకు కూడా దింపేసిన. రైట్ హర్ష బాయ్. Yeah.